ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्तमश्लोके भक्ते भवति नैष्ठिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो। हरे कृष्ण। శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 5వ అధ్యాయంలో ఉన్నామండి. సో నేను కొన్ని పిక్చర్స్ షేర్ చేశాను, వచ్చాయి కదా అందరికి. సో 4వ చాప్టర్ సమ్మరీ అన్ని కూడా పంపించాను. సో ఋషులు భాగవతం యొక్క ఆవిర్భావం గురించి అడుగుతున్నారు. అడిగేటప్పుడు సూత గోస్వామి సుఖ మహర్షి యొక్క లక్షణాలు, అలాగే పరీక్షిత్ యొక్క లక్షణాలు. సుఖ మహర్షి లక్షణాలు ఏంటండి? అతడు ఏమాత్రము శరీర ధ్యాస లేనివాడు, నిత్య ఆనందంలో ఉన్నవాడు, ఏ ఇంట కూడా పాలు పితికిన సమయం కూడా ఉండనివాడు. అసలు అతన్ని ఎలా గుర్తించారు హస్తినాపుర వాసులు? ఎలా అతను వారం రోజులు భాగవతాన్ని చెప్పాడు. అలాగే పరీక్షిత్ చక్రవర్తి, రాజులందరూ కూడా వాళ్ళంతటి వాళ్లే సామంతులు అని లొంగిపోయినవాడు. సో అంతటి బాధ్యత తీసుకుని, చక్రాధిపత్యం బాధ్యత తీసుకుని, ఓకే, భక్తుడు కూడా పరీక్షిత్. సో భక్తుడు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క సంక్షేమం కోరేవాడు. అలాంటిది ముని శాపం నుంచి బయటపడకుండా ఎలాగా అన్ని త్యజించేసి, యవ్వనుడు కూడా, ముసలివాడు కూడా కాదు, అన్ని వదిలేసి ఎలా భాగవతంకి వచ్చేసాడు. సో ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ అడిగినప్పుడు సూత గోస్వామి ముందు చెప్తున్నారు, వ్యాసుల వారి గురించి చెప్పారు. ఏం చెప్పారు? వ్యాసుడు కూడా మనం చూస్తే 22 అవతారాల్లో వ్యాస భగవానుడు కూడా అవతారం అండి కదా. సో వ్యాసుడు ఏం చేశాడు? వ్యాసుడు ఒకసారి సరస్వతి నదీ తీరాన, బదరీక వనంలో కూర్చొని ఆలోచిస్తున్నాడు వచ్చే యుగం జనుల గురించి. అంటే కలియుగం, దాని ప్రభావం, మందభాగ్యులు, ఆయుష్ తక్కువ, ఓకే, ఎలా వీళ్ళు ఉద్ధరింపబడతారు అని ఆలోచిస్తూ, సరే వాటికి వీళ్ళందరి కోసం అనే నేను వేదాల్ని విభజన చేశాను, సులభంగా అర్థమయ్యే రీతిలో విభజించాను. అలాగే అర్థం కాని వాళ్ళకి, అంటే
జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళకి మహాభారతం అది రచించాను. అలాగే బ్రహ్మసూత్రాలు రాశాను, ఉపనిషత్తులు చేశాను, పురాణాలన్నీ చారిత్రాత్మక విషయాలన్నీ కూడా పురాణాల రూపంలో రాశాను. అయినా కూడా ఎందుకో నాకు సంతృప్తి కలగట్లేదు. ఎందుకు ఈ అసంతృప్తి అని ఆలోచిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటే పురాణాలు చదివిస్తే మనకి ఆనందం వస్తుంది, లేదా వేదాలు నేర్చుకుంటే మనకి ఆనందం వస్తుంది. వేదాలు విభజన చేసిన వ్యాసదేవుడికే ఏదో ఒక అసంతృప్తి ఉండిపోయింది. ఓకే, సో అప్పుడు వ్యాసదేవుడు ఆలోచిస్తున్నాడు, బహుశా నేను భక్తిని వాసుదేవుడి గురించి 2 విషయాలు చెప్పాడు అక్కడ. అచ్యుతుడికి పరమహంసలకి ప్రియమైన భక్తియుత సేవ గురించి నేను రాయలేదు కాబోలు, అంటే ఒక్కడి నుంచి రాయలేదు, స్ట్రెస్ ఇంపార్టెన్స్ ఇచ్చి రాయలేదు కాబోలు, దానివల్ల అని ఇంకా డౌట్ ఉంది, దానివల్లేనేమో అని అనుకుంటున్నప్పుడు ఎవరు వచ్చారండి? వ్యాసుడు గురువు అయిన నారదుల వారు అక్కడ. సో నారదుల వారు రాగానే వ్యాసదేవుడు లేచి నమస్కరించి అతనికి స్వాగతం పలికాడు. అంతవరకు చూసాం కదా. నెక్స్ట్ 5వ అధ్యాయం అండి ఈరోజు. సూత గోస్వామి పలికి, ఆ విధంగా దేవర్షి అయిన నారదుడు సుఖాసీనుడై మందహాసము చేయుచున్న వాని వలె విప్రర్షి అయిన వేదవ్యాసునితో ఇట్లు పలుకసాగను. నారదోవాచ, పరాశర తనయుడైన వ్యాసదేవుని సంబోధించుచు నారదుడు ప్రశ్నించును, దేహమును లేదా మనస్సును ఆత్మానుభవ లక్ష్యముగా భావించుట ద్వారా నీవు సంతృప్తి చెంది ఉంటివా? అంటే దేహం కానీ మనస్సు కానీ లక్ష్యం ఏంటి? ఆత్మానుభవం. సో నువ్వు ఎలాగూ ఆ పరాశరుడి తనయుడివి, ఓకే, నువ్వు దేహాన్ని మనస్సుని ఆత్మానుభవం గురించి లక్ష్యంగా పెట్టుకున్నవాడివి, నీకు సంతృప్తిగా లేదా అని అడుగుతున్నాడు. గురువుకి అన్నీ తెలుసండి. ఓకే, నేను అనుకుంటా గురువు గారికి ఇది తెలుసా ఇది తెలుసా అని. చిన్నప్పుడు నాకు డౌట్ వచ్చేది, ఇవాళ కెమిస్ట్రీ ఎగ్జామ్, భగవంతుడిని హెల్ప్ అడుగుదాం అంటే భగవంతుడికి కెమిస్ట్రీ వచ్చే, భగవంతుడికి సంస్కృతం కదా వచ్చు మాట్లాడడం, అంటే భగవంతుడికి కెమిస్ట్రీ వచ్చా, ఏ ఇన్స్టెంట్ లా వచ్చా, ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు కదా కనుక్కుని ఇవన్నీ భగవంతుడికి వచ్చాను. వాళ్ళందరి హృదయాల్లో ఉండి జ్ఞానం ఇచ్చింది కూడా భగవంతుడే అని అప్పుడు తెలియదు. సో మనకి అనుమానం. అలాగే గురువుకు కూడా మన పరిస్థితి తెలుసు. సో నారదుడు అడుగుతున్నాడు, నువ్వు ఆత్మానుభవమే లక్ష్యంగా పెట్టుకున్న వాడివి కదా, నీకు సంతృప్తిగా లేదా, సంతృప్తిగా ఉందా అని అడుగుతున్నాడు. ఓకే, నీ విచారణలు పూర్ణములైనటివి, నీ అధ్యయనములు కూడా సుసంపన్నములైనటివి, సర్వ వేద కర్మలను విపులముగా వర్ణించునట్టి మహాభారతం అనేది నీ రచన నిస్సందేహముగా ఘనమైనది, మహా అద్భుతమైనది చెప్తున్నాడు. ఎందుకు అసంతృప్తి? నువ్వు చేసినవన్నీ కూడా పూర్ణములైనటివి, సుసంపన్నములైనటివి, చాలా అద్భుతమైన రచన చేసావు నువ్వు. మహాభారతం కూడా అద్భుతంగా ఆ విషయాలన్నీ కూడా కూర్చావు. మహాభారతం చూస్తే ఏంటండి 1,00,000 శ్లోకాలు, మనకి భగవద్గీత 700 శ్లోకాలు, శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలు అయితే మహాభారతం 1,00,000 శ్లోకాలు. ఇంత గొప్పగా రాసావు నువ్వు. నిరాకార బ్రహ్మతత్వమును గూర్చియు తత్ సంబంధిత జ్ఞానమును గూర్చియు నీవు విపులముగా వర్ణించితివి. ఓ ప్రభు, ఇంత కావించినప్పటికీ కృతార్థుడవు కానట్లుగా నీవెందులకు ఇట్లు నిరాశ చెంది ఉన్నావు? ఇంత ఘనకార్యం చేసావు కదా. నిజంగానే ఘనకార్యాలు అంటే తక్కువ చేసే ఘనకార్యం కాదండి. ఘనకార్యాలంటే ఘనమైన కార్యాలు ఎవరూ చేయలేరు. వ్యాసుడు భగవంతుడి యొక్క అవతారం కాబట్టి అవన్నీ కూడా చేయగలిగాడు. ఇన్ని చేసావు నువ్వు. నిరాకార బ్రహ్మతత్వంను గూర్చి అంటే వేదాల్లో జ్ఞానకాండే కర్మకాండ జ్ఞానకాండ అని చెప్పుకున్నాం కదా. కర్మకాండాన్ని కూడా ఉత్తమ లోకాల కోసం వెళ్ళడం కోసం రాశాడు వ్యాసదేవుడు. ఓకే, విభజించాడు. అలాగే జ్ఞానకాండ అంతా కూడా భగవంతుడు లేదా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, భగవతత్వం తెలుసుకోవడం గురించి రాశాడు కదా. సో మనకి భగవద్గీతలో పలు చోట్ల చెప్పాడండి కృష్ణుడు. మనకు అర్థమవుతుందా వ్యాసుడి అసంతృప్తి గురించి కారణం? అంటే ఇంతకుముందు భాగవతం విని ఉంటే మనకి తెలుస్తుంది. భగవద్గీతలో 4 యోగాలు చెప్పాడు కదండి. ఏంటేంటవి?
నిష్కామ కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం. అంతేనా? ఈ 4 యోగాలు. సకామ కర్మ అనేది యోగం కాదు. సకామ కర్మ అంటే ఫలితాలు ఆశించి లేదా ఒక ఫలితాన్ని ఉద్దేశించి ఆ కర్మ చేయడం, పుణ్యం కార్యాలు, ఇవన్నీ కూడా సకామ కర్మలు. ఇది యోగం కాదు. ఎందుకు అంటే ఇది భగవంతుడితో యోగం, అంటే భగవంతుడిని చేరడానికి మనకి సహాయం చేయదు. సో సకామ కర్మ అనేది యోగం కాదు. యోగాలు ఏంటంటే నిష్కామ కర్మ, నిష్కామ కర్మ యోగం, జ్ఞానయోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం, అలాగే భక్తి యోగం. ఓకే. నిష్కామ కర్మ అంటే కర్మలు చేస్తున్నప్పుడు కృష్ణుడు ఒక శ్లోకం చెప్పేశాడు. ఏంటి అంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. యజ్ఞము అంటే విష్ణువుకి సంబంధించి కాకుండా ఏ కర్మ చేసినా కూడా లోకోయం కర్మబంధన, ఈ లోకంలో అది బంధించే తీరుతుంది. అంటే కర్మయోగంలో కూడా భక్తి అనేది కలపాలి. ఓకే. జ్ఞానయోగంలో ఏం చెప్పాడు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. వాసుదేవ సర్వమితి. నువ్వు జ్ఞానయోగం తీసుకున్నా కూడా చాలా రోజుల జ్ఞానయోగం చేసినప్పుడు ఫైనల్లీ వాసుదేవుడే సర్వము అని నువ్వు రావాలి ఆ స్టేజ్. అప్పుడే ఆ జ్ఞానం పరిపూర్ణత చెందుతుంది. అలాగే ధ్యానయోగం అంటే అష్టాంగ యోగం ఉంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. డీటెయిల్డ్ గా 6th చాప్టర్ లో ధ్యాన యోగం గురించి మాట్లాడుతున్నాడు. లాస్ట్ లో ఏం చెప్పాడు? యోగినామపి సర్వేషాం భక్తేనాంతరాత్మన. ఏ యోగి హృదయంలో నన్ను స్థాపించుకుని నిత్యం నన్ను ధ్యానిస్తున్నాడో అతడు అందరికంటే ఉత్తమ యోగి. ఇంకా కర్మయోగమైనా సరే, జ్ఞానయోగమైనా సరే, ధ్యాన యోగమైనా సరే, ఈ భక్తి యోగంలో కొంచెం కలవకపోతే ఈ 3 కూడా నిష్ప్రయోజనము. సో ఇక్కడ వ్యాసదేవుడు చేసిన పొరపాటం తర్వాత నారదుడు చెప్తాడు. ఎందుకు అంటే ఇంతవరకు చేసిన వాటిలో నువ్వు భక్తిని ఇంపార్టెంట్ కింద చెప్పలేదు. అదే ఇప్పుడు చెప్పబోతున్నాడు. సో ఇన్ని చేసావు కదా, నీకెందుకు అసంతృప్తిగా ఉంది అంటే నువ్వే నిరాశ చెంది ఉంటే నువ్వు రాసినవన్నీ చదివాక ప్రజలకు ఎలాగా ఆనందం, సంతృప్తి కలుగుతుంది? డౌట్ న్యాయమే కదా. ఓకే. శ్రీ వ్యాసదేవుడు పలికింది, మీరు నా గురించి పలికినదంతయు నిక్కముగా సత్యమై ఉన్నది, అయినప్పటికీ నాకు సంతృప్తి అనున్నది కలుగలేదు. ఆత్మభౌడకు బ్రహ్మదేవుని తనయులైన కారణముగా మీరు అపరిమిత జ్ఞాన సంపన్నులై ఉన్నారు. కనుకనే నా అసంతృప్తికి మూల కారణముల గురించి మిమ్మల్ని ప్రశ్నించుచున్నాను. కరెక్టే గురువు గారు, చెప్పిందంతా కరెక్టే. ఇవన్నీ చేశాను కానీ నాకు సంతృప్తి కలగట్లేదు. మీరెవరు? ఆత్మభౌడు అంటే తల్లి తండ్రి లేకుండా జన్మించిన వాడు. అంటే తల్లి తండ్రుల వల్ల జన్మించలేదు బ్రహ్మదేవుడు. అలాంటి బ్రహ్మదేవుడికి పుత్రుడు మీరు. ఓకే. సో మీకు తెలియదే ఉంటుంది, మీకు అపరిమితమైన జ్ఞానం ఉంది. సో కాబట్టి నా అసంతృప్తికి కారణం ఏంటో మీరే చెప్పండి అంటే, హే ప్రభు, భౌతిక జగపు సృష్టి లయకారకుడు, ఆధ్యాత్మిక జగపు పోషకుడు, త్రిగుణములకు పరుడు అగు పరమపురుషుని మీరు భక్తి ప్రపత్తులతో అర్చింతురు. తత్కారణముననే గుహ్యమైన ప్రతి విషయమును మీరు ఎరిగి ఉన్నారు. కృష్ణుడు చెప్తుంటాడు, సర్వజ్ఞ అంటాం కృష్ణుడు. సర్వజ్ఞ అంటే ఏంటి? సర్వము తెలిసినవాడు. సో ఎవరైతే సర్వము తెలుసో, సర్వానికి కారణం, కారణం అన్నాం కదా, అలాంటి కృష్ణుడిని నిత్యము మీరు జపిస్తున్నారు కాబట్టి మీకు కూడా సర్వము తెలుసు. కాబట్టి నా అసంతృప్తి కారణం కూడా మీకు తెలుసు, అదేదో నాకు వివరించండి. సూర్యుని వలె మీరు ముల్లోకములలో ఎచ్చోటనైనను సంచరింపగలరు. వాయువు రీతి ప్రతివారి అంతరమందును ప్రవేశింపగలరు. ఈ విధంగా మీరు సర్వవ్యాపి అయిన పరమాత్మతో సమానులై ఉన్నారు. కనుకనే ధర్మానుష్ఠానములను వ్రతములను గూడి బ్రహ్మమునందు మగ్నుడై ఉన్నప్పటికీ
నాయందు గోచరించడి లోపమును దయతో అన్వేషింపుడు. నారదుడిని రెండిటితో పోలుస్తున్నాడు. ఎవరు? ఒకటి సూర్యుడు లాంటిది, సూర్యుడు లాంటి వాడు. సూర్యుడు ముల్లోకాల్లోనూ ప్రవేశించగలడు. నారదుడు కూడా అంతే. నారదుడికి ఒక వరం, భౌతిక ప్రపంచంలో ఎక్కడైనా కూడా అతడు ప్రవేశించగలడు. అఫ్ కోర్స్ నారదుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా వెళ్ళగలడు. సో ముల్లోకాల్లో నువ్వు సూర్యుడిలాగా నువ్వు ప్రవేశించగలవు. అలాగే వాయువులాగా ఎలా అయితే గాలి అందరి లోపలికి వెళ్ళగలదు, నువ్వు కూడా అందరి హృదయాల్లోకి వెళ్ళగలవు. ఈ రెండు లక్షణాలు ఉన్నది పరమాత్ముడు, అంతేనా? సో నువ్వు కూడా పరమాత్ముడితో సమానం. కాబట్టి నువ్వు నా లోపల అన్వేషించి వెతికి నా అసంతృప్తికి కారణం ఏంటో చెప్పు. శ్రీ నారద ఉవాచ ఉదాత్తములను అమలములను అయిన శ్రీకృష్ణ భగవానుని వైభవములను నీవు వాస్తవముగా కీర్తించలేవు. భగవానుని దివ్యేంద్రియములను సంతృప్తి పరుపజాలనటువంటి తత్వము నిరర్థకమైనదిగా భావింపబడును. డైరెక్ట్ గా చెప్తాడు నారదుడు, నువ్వేం చేసావు? ఇన్ని చేసావు, కానీ ఉదాత్తము అమలము అయిన శ్రీకృష్ణ భగవానుని వైభవములను నువ్వు వాస్తవముగా కీర్తించలేదు. చాలా మంది శ్లోకాలు, కవితలు రాస్తూ ఉంటారు, గొప్ప గొప్ప కథలు రాస్తూ ఉంటారు, కానీ అందులో ఎప్పుడైతే సబ్జెక్ట్ మ్యాటర్ కృష్ణుడు కాదో దానివల్ల ప్రయోజనం లేదు. ఈ మధ్య ఎవరో పంపించారు వాట్సాప్లో, నేనన్నానని నన్నన్నానని ఏదో నానా నానా శ్లోకం అంతా నానే ఉంది. అబ్బా ఎంత గొప్పగా రాశాడు, దానిలో మ్యాటర్ లేదు, దాంట్లో టాపిక్ కృష్ణుడు కాదు. దానివల్ల నీకు ఎంత చాకచక్యం పాండిత్యం ఉన్నా కూడా అది శ్రమయేవాహి కేవలం. అండి పూర్వం అలా ఉండేది కదా. మనం చూసుకుంటే ఇప్పుడు అయితే కవిత్వం ఇవన్నీ పక్కన పెట్టాలా అంటే అక్కర్లేదు. మనకి ఏ టాలెంట్ ఉంటే అది కృష్ణుడి గురించి రాయొచ్చు. ఇప్పుడు మనం చిన్నప్పుడు తెలుగులో చదువుకుని ఉంటాం ఏంటి, బలరాముడు సీత చూసి పక్కున నడిగాడు. అప్పుడు సమస్యలు కూడా అలాగే ఉంది. సో బలరాముడు సీతను చూసి నవ్వాడు. దానికి తెనాలి రామకృష్ణ గారు ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకంలో రాముడు సీతని అంటే ఏంటి, మీ చాకచక్యం అంతా కూడా చాలా పాండిత్యం వచ్చు, కానీ అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఏమైంది, అది వినంగానే మనకి ఏమనిపించింది, సీతారాములు గుర్తొచ్చారు, రాముల వారు గుర్తొచ్చారు, ఈ బలరాముడు సీత చూసి. అలా ఏదైనా సరే, కుంజరి యుద్ధము దోమ కుట్టుగా వచ్చాను, మహాభారతాన్ని సీన్ని తీసుకొస్తాడు తెనాలి రామకృష్ణ. ఓకే, సో అలాగా మీకు ఏ చాకచక్యం ఉన్నా దాన్ని పక్కన పెట్టు అన్నట్లు. సో వ్యాసుడు ఏం చేశాడు అంటున్నాడు నారదుడు, నువ్వు చాలా గొప్ప గొప్ప చేసావు, కానీ దాని ఇంపార్టెన్స్ కృష్ణలీలలు లేదు, అందుకని నీకు అది సంతృప్తిని ఇవ్వట్లేదు. ఓకే, ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థములను నీవు విశదముగా వర్ణించినను దేవదేవుడైన వాసుదేవుని మహిమలను మాత్రము సమగ్రముగా వర్ణింపలేదు. 4 రాసేసావు, ధర్మార్థ కామ మోక్షాల గురించి రాసావు. మన అందుకే దాన్ని ఏంటన్నామండి, ఏం ధర్మం అన్నాం దీన్ని? కైతవ ధర్మం. అదే కదా మన ఫస్ట్ కైతవ ధర్మాన్ని పక్కన పెట్టేసింది భాగవతం అన్నాం. సో నారదుడు చెప్తున్నారు, మొత్తం ధర్మార్థ కామ మోక్షాల గురించి విశదముగా వర్ణించినను వాసుదేవుడు మహిమను మాత్రం సమగ్రంగా వక్కాణించి నువ్వు రాయలేదు. ఓకే, సమస్త విశ్వమును పవిత్రము చేయగల శ్రీకృష్ణ భగవానుని యశస్సును కీర్తించనటువంటి వచనములు మహాత్ములైన వారిచే వాయస తీర్థముగా పరిగణింపబడును. వాయసం అంటే తెలుసా అండి? కాకి. వాయసం అంటే కాకి. అంటే ఎంత గొప్పగా రచించినా కూడా అండి దాని కంటెంట్ కృష్ణుడి యొక్క కీర్తన లేకపోతే పరమహంసలకి అది కాకి గోల కింద ఉంటుంది. మనం ఒక శ్లోకం చదువుతుంటాం, మేకకు తోకకు మేక, ఏదో శ్లోకం చదువుతుంది, అని లేని కంటెంట్ లేదు. ఇంకొక 3 సార్లు వినండి, పూర పిచ్చెక్కు ఇదే 3 సార్లు భగవద్గీత శ్లోకం వినండి, 3 సార్లు కృష్ణుడి గురించి శ్లోకం వినండి, 100 సార్లు విన్నా కూడా అది మనకి జ్ఞానాన్ని, ఆనందాన్ని, సంతృప్తినే ఇస్తుంది. ఇంకా ఏం విన్నా మనకి అప్పుడే తెలిసిపోతుంది, రెండోసారి మూడోసారి బాబోయ్ ఇంక ఇది వద్దు,
ఎందుకంటే అది ఇంకా కాకిగోల్లా అనిపిస్తుంది, దాంట్లో కంటెంట్ లేదు. ఓకే, మహాత్ములైన వారిచే వాయస తీర్థంగా పరిగణింపబడి పరమహంసలైన వారు దివ్యధామం వసించినట్టు వారు కనుక అట్టి వాయస తీర్థమునందు రమింపగోరరు. వాళ్ళకి దాని మీద ఏ ఇంట్రెస్ట్ లేదు, భక్తులకి ఏ ఇంట్రెస్ట్ లేదు కాకిగోల గురించి. ఏది కాకిగోల? ఆధ్యాత్మిక జ్ఞానం తప్ప ఇంకా ఏదైనా కూడా వాయస తీర్థం కిందే, దేనికి అది పనికిరాదు. ఓకే, అది అట్లుండగా అనంతుడైన శ్రీకృష్ణ భగవానుని నామ యశో రూప లీలాదుల దివ్య వర్ణనలతో నిండి ఉన్న వాంగ్మయము విభిన్న రచనయై ఉన్నది. దివ్య వాగ్భరితమై ఉండి పెడమార్గమును బట్టిన ఈ ప్రపంచ జనుల పాప జీవనమునందు విప్లవాత్మక మార్పును గునివచ్చుటకై ఉద్దేశింపబడిన అటువంటి దివ్య వాంగ్మయము చక్కగా రచింపబడకున్నను సాధువులైన పవిత్రాత్మలచే శ్రవణ కీర్తనములు చేయబడి ప్రీతితో గ్రహింపబడును. ఇప్పుడు చాలా మంచి బ్యూటిఫుల్ గా డెకరేషన్ చేసి ఉన్నారు అనుకోండి, లోపల గడ్డి పూచి ఉందనుకోండి, దాన్ని కొనుక్కుంటాం మనం, ఎంత బాగుంది కవరింగ్, అసలు అదిరిపోయింది. అదే ప్యాకింగ్ బాగాలేదు, ఓకే పార్సల్ బాగాలేదు, కానీ లోపల బంగారం ఉంది, దాన్ని విడిచిపెడతాం మనం? రెండు ఉంటే ఏం చూస్తాం మనం? ప్యాకింగ్ కొనుక్కునే మూర్ఖులు ఉన్నారండి, లేకపోలేదు, అందుకే ఎగ్జాంపుల్ వచ్చింది. ఓకే, సో అది నారదులు చెప్తున్నారు. ఏంటి, ఎంత గొప్ప కవిత్వం అయినా సరే, ఎంత పాండిత్యం ఉన్నా సరే, కృష్ణుడి కీర్తన లేదు, భక్తి లేదు, భక్తుల గురించి లేదు, పరమోధర్మం గురించి లేదు, కాబట్టి దాంట్లో ఆనందం లేదు. అదే ఒకవేళ అక్కడ ఇక్కడ తప్పులు ఉండొచ్చు, అబ్బా ఇక్కడ తప్పు అక్కడ తప్పు అనొచ్చు, సరిగ్గా అంత అంటే మిగతా వాళ్ళు రాసినంత గొప్పగా లేకపోయినా కూడా ఎప్పుడైతే కృష్ణ సంకీర్తన వచ్చిందో అది భక్తులకి అత్యంత ప్రీతికరము. ఓకే, సో ఆత్మ 12వ శ్లోకం అండి. ఆత్మానుభవ జ్ఞానము సర్వ విధములైన భౌతిక భావనల నుండి విడివడి ఉన్నను అచ్యుత భావ సమన్వితము గానిచో ఏమాత్రము శోభించదు. అట్టి ఎడ సహజముగా ఆది నుండి ప్రయాసను కలిగి పరిణామశీలమయుండు కామ్యకర్మలను ఆ శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో వినియోగించనిచో ఏమి ప్రయోజనము చేకూరగలదు. ఓకే, మనం ఈ పవర్గం గురించి చెప్పుకున్నాం. ప్రయాస ప్రయాస ప్రయాస, ముందు కష్టపడితే తర్వాత సుఖించచ్చు. ఎంత ప్రయాసతో కూడుకుని ఉన్న యాక్చువల్గా ఫైనల్ గా మనం చూస్తుంది అంటే వ్యర్థం. వ్యర్థం అనేది కూడా ప్రయాసతో కూడుకున్నా కూడా ఇక్కడ ఏంటి ఫైనల్ గా వ్యర్థం అవుతుంది. ఏమిటి? భౌతికత్వం. సో అలాంటి రచనల వల్ల ఏ ప్రయోజనము లేదు, ఫైనల్లీ అది వ్యర్థమే అవుతుంది. ఓ వ్యాసదేవ, నీ దృష్టి అమోఘమైనది, నీ యశస్సు నిష్కలంకమైనది. దృఢవ్రతుడు అయిన నీవు సత్యరతుడవు కనుక జనుల భవబంధి ముక్తి కొరకు నీవు సమాధి మగ్నుడవై గురుక్రముడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను స్మరింపుము. సో అయితే ఏం చేయాలి అంటే వ్యాసుడికి చెప్తున్నాడు, నీకు అమోఘ దృష్టి అండి. వ్యాసదేవుడికి అమోఘ దృష్టి కాదు, అక్కడ జరుగుతున్నది ఇక్కడ రాసేయగలరు. వ్యాసదేవుడు శిష్యుడు ఎవరైనా గుర్తొస్తున్నారా మనకి? దివ్య దృష్టితో అక్కడెక్కడో జరిగింది ఇక్కడ రాసి చెప్పేశాడు. సంజయుడు మన భగవద్గీత సంజయ్ వాచ. సంజయుడు ఎక్కడున్నాడు? ధృతరాష్ట్రుడి గదిలో ఉన్నాడు. ఓకే, ధృతరాష్ట్రుడి గదిలో ఉండి ఇక్కడ నుంచి లైవ్ టెలికాస్ట్ అయిపోయింది, కేవలం వ్యాసదేవుడి యొక్క శాంక్షన్ వల్ల. ఓకే, వ్యాసదేవుడు వచ్చే కలియుగంలో జనాలు ఎలా ఉండబోతున్నారు, ఏంటి వాళ్ళ కష్టాలు అన్ని చూడగలిగిన వాడు, జరిగిన చారిత్రాత్మక విషయాలన్నీ కూడా
చెప్పినవాడు, రాసినవాడు. సో నువ్వు అమోఘ దృష్టి కలిగి కలిగి ఉన్నావు నువ్వు. ఓకే, సో నువ్వు సత్యరథుడవు. సత్యరథుడవు అంటే నిత్యం సత్యం భాషించువాడవు. కాబట్టి ఉరుక్రముడైన శ్రీకృష్ణ భగవాను దివ్య లీలలను స్మరింపము. ఉరుక్రముడు కృష్ణ లీలలు ఎందుకు అంటే అవి నిజమైన మంగళదాయకము. ఆశ్రయము లేనటువంటి నావను వాయువు సంక్షోభపరచు రీతిగా భగవద్భావనకు అన్యముగా నీవు రచింపగోరున్నది ఏదైనను పలు నామరూప ఫలితములను కూడి ఉండి మనస్సును సంక్షోభితం చేయగలదు. మరి అలాంటప్పుడు ఎందుకండి వ్యాసదేవుడు ఇవన్నీ రాశాడు? మనం వెంటనే క్వశ్చన్ చేస్తాం. నిజమే కదా, వ్యాసదేవుడు కృష్ణుడు 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 అని రాస్తే మనం అదే చదువుండేవాళ్ళం. కర్మకాండ ఎందుకు ఇచ్చాడు, జ్ఞానకాండ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? యాక్చువల్లీ అన్నిటిలో కూడా భక్తి గురించి ఉంది. వ్యాసుడు రాశాడు. ఏ ఉద్దేశంతో రాశాడు వ్యాసుడు? జనాలందరూ భోగలాలసు. వాళ్ళకి ముందు ఏంటంటే ముందు ఒక చాక్లెట్ ఇవ్వాలి. ఇక్కడికి వస్తే ఇది ఇది ఉంది అని ప్రలోభపడితే దానికోసం అని వచ్చి అసలుది వింటారు. ఓకే, ఒకసారి రాధేశ్యామ్ ప్రభు చెప్తున్నారు, సరే స్టూడెంట్స్ అందరినీ ఎలాగా మనం భగవద్గీత అనేది స్టూడెంట్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి కదా. సరే స్టూడెంట్స్ అందరికీ వెళ్ళి కాలేజీలకు వెళ్ళారు, ప్రీచింగ్ చేశారు, ఎవరు రావట్లేదు. సరే అయితే మీరు కనుక మా గుడికి వస్తే రోజు భగవద్గీతతో క్లాస్తో పాటు మీకు ఏంటని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తాము ఫ్రీగా. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనగానే 100 మంది వచ్చారు. మరి అప్పట్లో ఇంకా డిమాండ్ ఎక్కువ కదా, ఎవరు చూస్తే కంప్యూటర్ కోర్స్ కంప్యూటర్ కోర్స్ కంప్యూటర్ కోర్స్. ఓ సరేలే ఏముంది. సో వాళ్ళు ఏం చేసేవారు, కంప్యూటర్ క్లాస్, భాగవతం క్లాస్ ఉండేది, తర్వాత కంప్యూటర్ క్లాస్ ఉండేది, తర్వాత ప్రసాదం పెట్టేది. సో జనాలు ఏం చేసేవాళ్ళు, డైరెక్ట్ కంప్యూటర్ క్లాస్ టైంకి వచ్చేవారు. ఎందుకు, బస్సు లేట్ అను, ట్రాఫిక్ అను. సో తర్వాత ఏం చేశారు, సరే అయితే ముందు కంప్యూటర్ క్లాస్, తర్వాత భాగవతం క్లాస్. సో కంప్యూటర్ క్లాస్ వరకు వచ్చేసి జనాలు వెళ్ళిపోయారు. ఇంకా లాభం లేదని చెప్పి ఎవరైతే భాగవతం క్లాస్ ఉంటారో వాళ్ళకే కంప్యూటర్ క్లాస్ చెప్పబడుతుంది. అప్పుడు 10 మంది ఎవరో తేలేరు. ఏంటి ఎవరికి ఏంటి, అందరికీ ప్రస్తుతం నాకేంటి అవసరం, నాకు ఇప్పుడు ఇది కావాలి, నాకు ఇప్పుడు ఇది కావాలి, భోగం వైపు. మన శ్లోకం చెప్పుకున్నాం, గుర్తుందండి, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విజీయతే. భోగ ఐశ్వర్యం అనుకునే వాళ్ళకి భక్తి అనేది కలగదు. కానీ ఏం చేస్తాం మరి కలియుగంలో జనాలు ఇలాగా. సరే మీరు కనుక వస్తే మంచి ప్రసాదం పెడతారు. ఉత్తి ప్రసాదం కోసం ఇస్కాన్కి వచ్చి భగవద్గీత క్లాసులు విని భక్తులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అబ్బాయి ఇక్కడైతే మంచి ప్రసాదం దొరుకుతుంది, సరే ఏముంది ఎలాగో ఫ్రీ ప్రసాదం తిన్నాం. ఆ ప్రసాదం యొక్క గుణగణాలతో వాళ్ళు, అంటే ప్రసాదం తినడం వల్ల, సేవించడం వల్ల వాళ్ళలో మార్పు వచ్చి భక్తులు అయిపోయిన వాళ్ళు చాలా మంది. సో వ్యాసదేవులు ఏమనుకున్నారు, సరే అయితే దీని గురించి అని రాస్తే మన కథ రాస్తాం, లేదా ఇది చేస్తే ఇక్కడికి వెళ్ళచ్చు, ధర్మార్థ కామాల గురించి రాద్దాం, అప్పుడు మోక్షం గురించి ఆలోచిస్తారేమో అన్న భావనతో అతను రాశారు. సో నారదులు వారు చెప్తున్నారు, ఏంటయింది ఇప్పుడు, మనం ఇదివరకు పత్రికలు వచ్చేవండి, ఇప్పుడు వస్తున్నాయి నాకు తెలియదు. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ మ్యాగజైన్స్ వచ్చేవి. ఆ మ్యాగజైన్స్ లో ఎక్కడో ఒక చోట అంటే దివ్య జ్ఞానం అని ఉంటుంది, ఒక టైటిల్, ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. ఇప్పుడు వాడు అడగచ్చు, ఎందుకయ్యా ఈ చెత్తంతా రాస్తున్నావు అంటే, లేదండి లాస్ట్ పేజ్లో దివ్య జ్ఞానం అని కూడా రాశాను, ఉత్తి దివ్య జ్ఞానం పెడితే నా మ్యాగజైన్ ఎవరు కొనుక్కోడు. ఓకే, కాబట్టి ఇదంతా చదివిన అది కూడా చదువుతారు కదా, అది కూడా చదివినప్పుడు ఏమవుతుంది, అది ఆలోచిస్తాడు కదా, నాది సదుద్దేశమే. మనం ఒప్పుకుంటున్నావా, కరెక్టేనా అది? పాప నిజంగానే సదుద్దేశం కూడా ఉండొచ్చు. కానీ కలియుగంలో జనాలందరూ ఏంటండి, మొత్తం అది చదివేసి ఆ దివ్య జ్ఞానం పక్కన పెట్టాడు, అవునా కాదు? కొంతమంది దాంతో పాటు ఇది కూడా చదువుతారు. అది ఇది ఎందుకు అంటే, మనకి చూడండి కృష్ణుడు స్థితప్రజ్ఞుడి గురించి లక్షణాలు చెప్తూ
సమలోష్ట్రాస్మ కాంచన అంటాడు. అంటే ఇనప ముక్క అయినా సరే, బంగారం అయినా సరే స్థితప్రజ్ఞుడికి ఒకటే, యాక్చువల్లీ మూర్ఖుడికి కూడా ఒకటే. వాడికి రెండిట్లో వ్యత్యాసం తెలియదు. అయితే స్థితప్రజ్ఞుడికి తెలుసు బంగారం ఏంటో తెలుసు, ఇనప ఏంటో తెలుసు, కానీ రెండు ఒకటే. వాడు మూర్ఖుడికి ఏంటి రెండిటి విలువ తెలియదు కాబట్టి, లేదా బంగారం విలువ తెలియదు కాబట్టి బంగారాన్ని కూడా రాయే అనుకుంటున్నాడు. సో కలియుగంలో జనాలు ఏం చేస్తున్నారు, నువ్వు చెప్పినవన్నీ చూసి ప్రలోభకి అని ఇంకా చదువుతాను శ్లోకాలు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నువ్వు స్వర్గ సుఖాలు అనగానే, లేదా ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది అనగానే అక్కడే స్టక్ అయిపోయారు. ఆ మిగిలిన మోక్ష మార్గం గురించి, జ్ఞానకాండ వరకు కూడా ఎవరు రావట్లేదు. ఇంకా నువ్వు భక్తి గురించి అసలు ఇంపార్టెన్సే ఇవ్వలేదు. దాంతో ఏమైపోయింది, ఇక్కడే ఆగిపోతున్నారు వీళ్ళు అని చెప్తున్నాడు అన్నమాట. సో భగవద్భావనకు అన్యంగా నీవు రచింపగోరున్నది ఏదైనాను పలు నామరూప ఫలితములను కూడి ఉండి మనస్సును సంక్షోభితము చేయగలదు. జనులందరూ సహజముగా భోగ అభిలాషులై ఉంది. ధర్మము పేరిట వారిని నీవు అదే మార్గమునందు ప్రోత్సహించితివి. ఇది నిక్కముగా నిందనీయమును అయుక్తమును అయి ఉన్నది. నీ ఉపదేశములచే నిర్దేశింపబడిన కారణముగా వారు అట్టి కర్మలను ధర్మము పేరిట స్వీకరించి అందరి నిషేధములను మాత్రము అలక్ష్యపరుతురు. అందులో చేయకూడనివన్నీ పక్కన పెట్టేశారు. నువ్వు ఎక్కడెక్కడో రాశాను, కాళీమాతకి పశుబలి ఇవ్వచ్చు అని రాసేసారు. దాంతో ఏం చేశారు, జనాలు కాళీమాత పేరు చెప్పి పశుబలి చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళకి ఏంటి, జిహ్వ చేపలు, కానీ వేదాల్లో ఉంది ఏంటి, కాళీమాత ప్రసాదం తినొచ్చు. ఓకే, సో నువ్వేం చేస్తావు, నా జిహ్వ చాపల్యం కోసం నేనేం చేస్తాను, పశు వధ చేసి దాన్ని తీసుకెళ్ళి కాళీమాతకి నైవేద్యం చేసి నేను ధర్మం ఆచరిస్తున్నానండి, నేను ధర్మం గురించి చెప్పక్కర్లేదు, మేము అందులో ఉన్నదే కదా చేస్తున్నాం. ఇలాగ అన్నీ ఏమైపోయాయి, అన్నీ అలాగే అయిపోయాయి. భౌతిక సుఖాల కోసం వచ్చిన నోములు వ్రతాలు అన్నీ కూడా ఏం చెప్తున్నా, మేము మీకంటే గొప్పగా ఆచరిస్తున్నాం అండి, ఇందులో ఇలా రాస్తే ఇది ఉంది అండి. అలాగే ఏం చెప్తున్నారు, సో ఏంటి, వీటి కోసమని ఇక్కడే ఆగిపోతున్నాము. ఇది చేస్తే ఆరోగ్యం, ఇది చేస్తే రుణ విమోచనం అండి, ఇది చేస్తే స్వర్గ సుఖం, ఇది చేస్తే ఏదో ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఇదే కనుక మీరు 10 మందికి చెప్తే మీరు 10 నిమిషాల్లో వార్త వింటారు. విన్నారండి? మామూలుగా పనిచేసిందా, మీకు పనిచేసిందా, వార్త వచ్చిందా, శుభవార్త అండి? ఎలా అవుతుంది, ఒక్కసారి కామన్ సెన్స్ ఆలోచించమని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాలి, ఎవరికి వద్దండి శుభవార్త, వెంటనే ఆలోచించక్కర్లేదు. 10 మందికి ఇంకా కూడా రాస్తారు, ఇది పంపించకపోతే అలాంటి వాడిని పట్టుకుని ఉతికేయాలి. ఏంటి, మనకేంటి భయం, వెంటనే భయం ఎందుకు, అసలు చాలా చక్కగా చెప్పారండి. గతం చూసి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా అండి, గతం చూడంగానే, గతం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. భవిష్యత్తు ముందుకు చూసి భగవంతుడి మీద నమ్మకం ఉంచుకోవాలి. అప్పుడే మనకి భయం అనేది పోతుంది. గతం గురించి శోకం, నేను మీకు చెప్పాను గుర్తుందా, గతం ఎప్పుడు శోకాన్ని, అంటే అది లేదు అది లేదు అది లేదు, నేను మర్చిపోలేకపోతున్నానండి, ఇప్పటికీ ఆ బాధ నేను బయట పడలేకపోతున్నాను, మరిచిపోలేకపోతున్నాను కదా అని దాని గురించి బాధపడక్కర్లేదు. అవును, ఒక జ్ఞాపకం ఉండిపోయింది కదా, అది ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అని దాన్ని పట్టుకుని కృంగిపోవక్కర్లేదు. అది ఉంది, అది దాని పాటికి అది ఉంది, దాన్ని మనం తీసుకురావద్దు. గతం చూసి వెనక వైపుకి చూసి భగవంతుడికి కృతజ్ఞత చెప్తారు. ముందుకి భవిష్యత్తుకు చూసి భగవంతుడి మీద నమ్మకం, మనకెంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది, భగవంతుడి మీద విశ్వాసం ఉంచుకోవాలి. ప్రజెంట్ చూసుకుని చుట్టుపక్కల చూడండి, చుట్టుపక్కల చూసి ఇప్పుడు భగవంతుడికి నేను ఏ రకంగా సేవ చేయగలను. బహిర్ముఖం అంటారు, మొత్తం చూస్తున్నా, మొత్తం చూసి ఓకే నేను ఎక్కడ సేవ చేయగలను భగవంతుడికి. అంతర్ముఖం అంటారు, అంటే మన లోపలికి చూసుకుని భగవంతుడిని అక్కడ స్థాపించుకోవాలి. ఎక్కడ భగవంతుడు లేకుండా ఏ దిక్కు లేదండి. అలాగే గతం లేదు, భవిష్యత్తు లేదు,
వర్తమానం లేదు. ఎక్కడైనా సరే మనం భగవంతుణ్ణి కనెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో మనకేంటి ఈ శోకం ఉండడం వల్ల అబ్బో దీని నుంచి బయటపడిపోవాలి, లేదా భయం ఉంది, అమ్మో దీని నుంచి నేను రక్షణ పొందాలి. సో భయానంగానే మనం చేసేస్తాం. ఇది చేయకపోతే తప్పండి అనగానే ఏం చేసేస్తాం, గబగబా అది మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా ఆలోచించాం. ఫైనల్ గా మనకు అది మేలు చేస్తుందా లేదు, వెంటనే అదేదో వ్రతం చేసేస్తాం. ఇంకా ఆంధ్రాలో అక్కడ వ్యాస భగవానుడు 1,00,000 నోములు రాసి ఉంటే ఆంధ్రాలో 5,00,000 నోములు ఉంటాయండి. అవునా కదా, ఎప్పుడు కనీవిన ఎరుగని పూజలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీటిని ఎవరు కనిపెట్టారు, చెయ్యకపోతే సాయంత్రం 6 మన ఎవరో నాకు ఫోన్ చేశారండి, నిజంగా ఆ రోజు గ్రహణం రోజు అనుకుంటా. అనిత సారీ అండి, లాస్ట్ మినిట్ లో చెప్తున్నాను నీకు, కానీ ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, ఈ లోపు నువ్వు ఇది చేసేసి అండి, నువ్వు ఇది అంటే చాలా సెంటిమెంటల్ అండి, ఇది చేసి నువ్వు వెంటనే పసుపు కొమ్మ నువ్వు మంగళసూత్రాన్ని కట్టుకోకపోతే ఏం చేస్తాం, 10 నిమిషాలు ఉంది కపకప. అంటే ఏంటి, భయం, భగవంతుడి మీద విశ్వాసం లేదు, ఎక్కడికక్కడ వచ్చేస్తున్నాయి కొత్తవి. బేసికల్లీ ఎందుకు అంటే వ్యాసదేవుడు చెప్తున్నాడు, నారదుడు చెప్తున్నాడు, జనరల్ గా ఏంటి అంటే జనాలకి ఈ శోక మోహ భయాలు అనేవి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, వీటి మీదే మనసు వెళ్ళిపోతుంది. కానీ అసలు ప్రాబ్లమ్స్ ఏంటండి, జన్మ మృత్యు జరా వ్యాధి, సంసార చక్రం నుంచి బయటపడాలి అని ఎవడు దాని గురించి ఆలోచించాడు. సో ఇక్కడ గురించి నాకు సొల్యూషన్ దొరికిపోయింది. ఏంటి, నాకు రుణాలతో నేను బాధపడుతున్నాను, సరే రుణం విమోచనానికి ఈ శ్లోకం చదవండి, అయిపోయింది, నా మనసు ఇక్కడ ఆగిపోయింది. సరే మొత్తానికి చేసా, అవన్నీ కరెక్టే, వ్యాసుడు రాశాడు అంటే కరెక్టే, వాటిని నమ్మద్దు అని నేను అనట్లేదు. వ్యాస భగవానుడు రాశాడు, శాస్త్రంలో ఇది ఉంది అంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఆగిపోతుంది. సరే మొత్తానికి భగవంతుడి దయ వల్ల రుణాల నుంచి విముక్తి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి వచ్చింది, ఇప్పుడు ఐశ్వర్యం కావాలి అంటే ఈ మంత్రం చదవండి, అది పనిచేసింది కూడా ఇందాక. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఐశ్వర్యం మంత్రం పట్టుకుంటాను. ఒక్కసారి ఐశ్వర్యం మంత్రం పట్టుకున్నామా అది జీవితకాలం మనం దాన్ని వదిలేస్తామండి, ఇంకా చాలు అనిపిస్తుందా, ఓకే ఈ మంత్రం చదివా, ఇవాళ నాకు ఐశ్వర్యం వచ్చింది, సరే రేపు వేరే గురించి ఆలోచించి ఇంకా స్టక్ అయిపోయాను, ఎందుకంటే అనంత కోరికలు. సో ఈ భోగలాలస ఉండడం వల్ల వ్యాసుడు తిడుతున్నాడు ఈ శ్లోకంలో, యాక్చువల్లీ నువ్వు ధర్మం పేరిట నీవు వాళ్ళని భోగలాలస వైపు ప్రోత్సహించావు, ఇది నిక్కముగా నిందనీయము, ఇది నేను ఏమంటారు, నేను నిన్ను పొగడట్లేదు, ఇది నేను తిడుతున్నాను అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది నిందించదగ్గ విషయం, అయుక్తము అంటే ఇది సరైనది కాదు, నువ్వు చేసిన పని సరైనది కాదు, నీ ఉపదేశములచే నిర్దేశింపబడిన కారణముగా వారు అట్టి కర్మలను ధర్మం పేరిట స్వీకరించి అందరి నిషేధములను మాత్రం అలక్ష్యపడుతురు. అక్కడే ఆగిపోయి మిగతా నువ్వు హయ్యర్ గురించి కూడా రాసావు, దీనికంటే ఉన్నత విషయం కూడా గురించి రాసావు, కానీ దాని వరకు జనాలు రావట్లేదు, ఇక్కడే ఆగిపోయారు. సో నువ్వు చేసింది కరెక్ట్ కాదు వ్యాస అని చెప్తున్నాడు నారదుడు. భగవానుడు అనంతుడు, భౌతిక సుఖములకు సంబంధించిన కర్మల నుండి ముక్తుడైనట్టి ప్రవీణుడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతమునర్చుకొనుటకు యోగ్యుడై ఉన్నాడు. కావున భౌతిక బంధముల కారణముగా సరైన స్థితిలో నెలకొనని వారలకు నీవు ఆ దేవదేవుని దివ్యలీలను వర్ణించుట ద్వారా దివ్యానుభవ మార్గమును చూపుము. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, సరే అయిపోయింది రాసేసావు, ఇప్పుడు అలాగా ఎవరైతే అంటే ఇందాక నువ్వు చెప్పినవన్నీ భౌతిక బంధంలోకి ఇంకా ఇంకా లాగేస్తున్నాయి, సో అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఆ దేవదేవుడు దివ్య లీలల్ని నువ్వు వర్ణించు. దివ్య లీలలు వింటే ఏమవుతుందండి, మామేతి కృష్ణుడు చెప్తున్నాడు, నా దగ్గరికి వస్తాడు ఎవరైతే నా జన్మ కర్మల గురించి వింటున్నాడో తెలుసుకుంటున్నాడో వాడు నా దగ్గరికి వస్తాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఇంకేంటండి భోగం, కృష్ణుడు అక్కడ లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం, ఇక్కడ లక్ష్మీదేవి ఎవరికి వద్దండి, చేతులెత్తండి చూద్దాం, లక్ష్మి అందరికి కావాలి.
సహస్రశత లక్ష్మీలు అంటే సహస్రశత అంటే సహస్ర అంటే 1000, శత అంటే 100. లక్ష లక్షలు లక్ష కోట. సహస్రశత అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సహస్రశత లక్ష్మీలు అతి గౌరవంతో కృష్ణుడికి సేవ చేస్తున్నారు గోలోకంలో. మనం ఏంటి అడుగుతున్నాం అండి ఇక్కడ? లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఎవరికొద్దు లక్ష్మి? అందరికీ కావాలి లక్ష్మి. రావణాసురుడికి లక్ష్మి కావాలి. ఏం చేశాడు? ఏకంగా సీతమ్మవారిని తీసుకెళ్ళిపోయాడు. సీతమ్మవారిని తీసుకెళ్ళిపోయాడు. సీతమ్మవారు స్వయంగా లక్ష్మీదేవా కాదా? సో ఏమైంది రావణాసురుడికి? లక్ష్మి వచ్చిందా, బూడిద మిగిలిందా? అదే స్వయంగా లక్ష్మీదేవిని తీసుకెళ్ళిపోయాడు. మరి లక్ష్మి రాదండి, ఆవిడ మహాపతివ్రత. ఎవరైతే భగవత్ సేవ చేస్తారో వాళ్ళంటే లక్ష్మీదేవి వస్తుంది. కుచేలుడికి రుక్మిణి ఆపేసింది కృష్ణుడిని, ఇంతకంటే నువ్వు తింటే నేను వెళ్ళి కుచేలుడికి దాసత్వం చేయాలి. ఇప్పటికే వైకుంఠ ప్రాప్తి వచ్చేసింది కుచేలుడికి. లక్ష్మి ఆనందంగా వెళ్తుంది. ఎప్పుడు భగవత్ సేవలో పడి భగవంతుడి నుంచి తీసేసి నా భోగలాలసకి అంటే రావణాసురుడు బెస్ట్ ఎగ్జాంపుల్. హిరణ్యకశిపుడు పేరు ఏంటండి? బంగారు పానుపు మీద పడుకునేవాడు హిరణ్యకశిపుడు. ఏంటైపోయింది? ఒక చిన్న పిల్లవాడు నారాయణ అనగానే అంత సంపద ముందుకు గుర్తు రావట్లేదు. మనం అనుకుంటున్నా సంపద కావాలి కావాలి కావాలి. సంపదతో పాటు అనర్థాలు ఉండిపోతే ఏమైంది? భగవంతుడి మీద ద్వేషం ఉండిపోయింది. పిల్లవాడు పుత్రుడు 4 ఏళ్ల వాడు నారాయణ అనగానే బీపీ వచ్చేస్తుంది హిరణ్యకశిపుడు. ముల్లోకాలు జయించేశారు. సో ఈ భౌతిక ప్రపంచంలో ఎంత ఉన్నా సరే అది ఆనందాన్ని ఇవ్వదు. కాబట్టి మరి ఏంటి నిజమైన ఆనందం? భక్తి అనేది నిజమైన. సో ఆ పరమ ధర్మం భక్తి అంటే ఏంటి? శ్రవణ కీర్తనాదులు జరగాలి. ఎవరి గురించి? దేవాది దేవుడైన కృష్ణ భగవాను గురించి. కాబట్టి ఇప్పుడు నువ్వు వాటి గురించి రాయి. నువ్వు ఇవన్నీ రాసిన ఉద్దేశం నాకు తెలుసు. ఏంటి? ఇందాక మ్యాగజైన్ వాళ్ళ కాదు, వాడి సర్క్యులేషన్ పెంచడానికి కాదు. నువ్వేదో నీ గొప్పతనం కోసం రాయలేదు. నువ్వు వాళ్ళకి మేలు చేయాలనే ఇవన్నీ చేశావు. నిజమైన మేలు ఏం చేస్తుందో ఇప్పుడు నేను చెప్తున్నాను. నిజమైన మేలు ఏం చేస్తుంది? వాసుదేవుడి గుణగణాలు, కీర్తనలు, నామ రూప గుణ లీలల్ని నువ్వు వర్ణించు. అప్పుడు అది వాళ్ళకి నిజమైన మేలుని చేయగలదు అని తిడుతున్నాడు. యాక్చువల్లీ ఏమాత్రం నిందనీయం నువ్వు చేసిన పని అంటున్నాడు. దివ్య అనుభవ మార్గాన్ని చూపు. దానివల్ల జనులు దివ్యానుభూతి కలుగుతుంది వాళ్ళకి. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నియుక్తుడగుటకు తన స్వధర్మమును కూడా త్యజించువాడు సాధన కాలమునందలి అపక్వ స్థితిలో కొన్ని మార్లు పతనము నొందినను కృతార్థత్వ విషయమున అతనికెట్టి భయము లేదు. కానీ అభక్తుడైన వాడు ధర్మానుష్ఠానమును సమగ్రముగా ఉనరించినను ఎటువంటి లాభమును పొందజాలడు. ధర్మం కరెక్ట్ గా ఫాలో అవుతున్నానండి నేను అన్నా కూడా దానివల్ల వచ్చిన లాభమేమీ లేదు. ఇదే భక్తిలో పొరపాట్లైనా పర్వాలేదు, పతనమైనా పర్వాలేదు, మళ్ళీ లేస్తాడు మళ్ళీ లేస్తాడు. భక్తి ఎప్పుడు ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదండి. క్షిప్రం భవతి ధర్మాత్మ సశ్వచ్ఛాంతిని గచ్చతి. దాని ముందు శ్లోకం ఏంటండి? క్షిప్రం భవతి ధర్మాత్మ ముందు శ్లోకం ఏంటి? అపిచేత్సు దురాచారు సాధురేవ సమంతవ్య. నా భక్తుడు అతి దుష్కృతమైన పని చేసినా కూడా అతన్ని సాధువు కిందే పరిగణించారు. తప్పులు జరుగుతాయి, పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ, అతి శీఘ్రంగా వాడు ధర్మాత్ముడైపోతాడు. కౌంతయ్య ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. నా భక్తుడికి పతనం అనేదే లేదు చెప్పేశాడు కృష్ణ. ఓకే,
అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకము నుండి అధోలోకమైన పాతాళము వరకు పరిభ్రమించినను లభించినటువంటి ప్రయోజనము కొరకే తత్వజ్ఞానము కలిగిన బుద్ధిమంతులైన వారు వాస్తవముగా యత్నించవలను. ఏలయన కోరకున్నను దుఃఖములు మనకు కాలములో సంప్రాప్తించడి రీతి ఇంద్రియ భోగ సుఖము కూడా దానంతట అదియే అప్రయత్నముగా కాలక్రమంలో లభింపగలదు. ఇది మనందరూ అర్థం చేసుకోవాలి. నాకు సుఖం కావాలి అని ప్రయత్నిస్తే సుఖం రాదని. ఎందుకంటే నాకు దుఃఖం కావాలి అని కోరుకోకుండానే దుఃఖం వస్తుంది కదా. ఎవరైనా కోరుకున్నాం మనం? చేతులెత్తి చూద్దాం. పోనీ ఎవరికైనా దుఃఖాలు లేవా? ఎలా వచ్చాయి? మనం అసలు కోరుకోలేదే దాన్ని, దాని గురించి ఏ ప్రయత్నం చేయలేదే, మరి ఎలా వచ్చింది నాకు దుఃఖం? నారదుడు చెప్తున్నాడు సుఖం కూడా అంతే. ప్రభుపాద వారి డయాబెటీస్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంత స్వీట్ షాప్కి ఓనర్ అయి ఉండొచ్చు, వచ్చేసిందే సుఖం. నీకు డయాబెటీస్ ఉందనుకోండి, అన్నీ చూడడమే, ఈగలు పడకుండా దాన్ని విసరడమే, ఒక్కటి అనుభవించడానికి లేదు. అవునా కదా? సుఖం కోసం నువ్వు రాయక అసలు, అది చెప్తున్నాడు వ్యాసుడు. నువ్వేం చేస్తావు? ఈ సుఖం గురించి రా. సుఖం వచ్చే సుఖం ఎలాగూ వస్తుంది. మన కోట ఎంత ఉందో అంత కోట వచ్చే తీరుతుందండి. రెండు, సుఖము దుఃఖము రెండూ కూడా వచ్చే తీరుతాయి, అది చెప్తున్నాడు. సో నువ్వు వాటి గురించి రాయాలి. ఏం రాయాలి? అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకం నుంచి పాతాళం వరకు పరిభ్రమించిన దొరకని ఆనందం గురించి. మనం కేవలాష్టకంలో చూసాం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం సర్వం మాయామయం జగత్. మాయా అంటే ఏంటి? మాయా, నిజం కానిది. సత్యం సత్యం పునఃసత్యం హరిర్నామైవ కేవలం. కేవలం హరినామం ఒక్కటే సత్యం. సో దాని గురించి నువ్వు రాయి. ఓ వ్యాసదేవ, శ్రీకృష్ణ భగవాను నీ భక్తుడైన వాడు కొన్ని మార్లు ఏదో ఒక కారణము చేత పతనము నొందినను ఇతరుల వలె భవబంధమున నిక్కముగా చిక్కుబడడు. ఏలయన ముకుంద పాదాశ్రయ రసాస్వాదనమును ఒకమారు కావించిన వాడు అట్టి దివ్యానుభవమును పదే పదే స్మరించుట కన్నను అన్యము గావింపడు. ఒక్కసారి కృష్ణుడి భక్తి, కృష్ణ భక్తిని రుచి చూశాడా, వాడు పతనం చెందినా కూడా, ఓకే, ఎందుకు పతనం చెందుతాడు? పూర్వకర్మాల ఫలితాల వల్ల లేదా గుణాల వల్ల ఇంకా పరిపక్వత చెందలేదు అన్నప్పుడు పతన అవుతాడేమో, కింద పడతాడేమో, కానీ లేస్తాడు, ముందుకి వెళ్తాడు. మనం అనుకున్నాం భరతుడు గురించి చూస్తాం మనం తర్వాత. మొత్తం అన్ని వదిలేసి జింక దగ్గర స్టక్ అయిపోయాడు. అంటే భక్తిలో పడిపోయాడా? పడిపోలేదు. జింకగా జన్మించినా ఏం చేశాడు? భగవత్ స్మరణలో ఉన్నాడు. సాధు సంఘం కోసమే వెతుక్కున్నాడు. అంటే ఆ కథలన్నీ మనం చూస్తాం తర్వాత భాగవతంలో వస్తాయి. ఓకే, సో భక్తుడు ఎప్పుడూ కూడా పతనం చెందాడు. సో అలాంటి భక్తి గురించి నీ అసంతృప్తికి అదే కారణము. ఆ దేవదేవుడే స్వయంగా విశ్వము రూపమున నిలిచి ఉన్నాడు. అయినను అతడు దీనికి పరుడై ఉన్నాడు. ఈ విశ్వము ఆ భగవాని నుండి ఉద్భవించి అతని యందే నిలిచి చివరకు లయము పిమ్మట అతని యందే ప్రవేశించును. ఇది అంతయు నీవెరిగి ఉన్నను సూచనగా నేను తెలియజేసి తిని. వ్యాసుడికి ఇవన్నీ తెలుసు, నీకు ఇవన్నీ తెలుసు. సృష్టి స్థితి లయాలకు మూల అతడే అని నీకు తెలుసు. సో అతడి గురించి రాయి. నీవు అమోఘ దృష్టి గలవాడవు. భగవానుని అంశ అయిన కారణమున నీవు స్వయంగా పరమాత్ముడైన దేవదేవుని తత్వము ఎరిగి ఉన్నావు. జన్మరహితుడవైనను జనుల కళ్యాణము కొరకు నీవు భూమిపై అవతరించితివి కనుక దయచేసి శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను నీవు విపులముగా వర్ణింపుము. నువ్వు కారణ జన్ముడవు అని చెప్తున్నాడు. నువ్వు నీ అవతారణ యొక్క రహస్యమే ఏంటి? పురుషార్థాలని పెంచడం కోసం, ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్పడానికి కాదు. నువ్వు వచ్చింది జనులకి నిజమైన కళ్యాణం కలిగించడానికి. కాబట్టి అలాంటి కళ్యాణం కలిగించే
కృష్ణ లీలల్ని నువ్వు వివరంగా వర్ణించు. తపస్సు, వేదాధ్యయనము, యజ్ఞానుష్ఠానము, మంత్రోచ్చారణము, దానముల యొక్క నాశరహితమైన ప్రయోజనము, ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలాను వర్ణనము నందే పరిసమాప్తి చెందినని పండితులైన వారు వాస్తవముగా ధృవపరిచి ఉండిరి. దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. తపస్సు అయినా, వేదాధ్యయనమైన, జ్ఞానమైన, నిష్కామకర్మైన, భక్తి అయినా, ధ్యానయోగమైన, ఏదైనా సరే ఫైనల్ గా దాని డెస్టినీ భగవంతుడు అవ్వాలి. అప్పుడే అది ప్రయోజనకరము, లేకపోతే నిష్ప్రయోజనము. ఓకే, సో ఇక్కడితో ఇది ఆపుదామండి. నెక్స్ట్ నారదుడు స్వయంగా తన ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. తనకి ఎలాగా అంతటి పరిస్థితి, అంతటి స్థితి. నారదుడి స్థితి ఏంటండి? ఒక నిమిషం నారాయణ నారాయణ వైకుంఠంలో ఉండగలడు, ఒక నిమిషం పాతాళానికి వెళ్ళగలడు, భూమి మీద వెళ్ళగలడు. ఓకే, ఇంకొకటి నారదుడు గురించి పలు చోట్ల మనకి భాగవతంలో వస్తుంది. ఫస్ట్ ఇక్కడ వ్యాసదేవుడికి గురువు, ధ్రువుడికి గురువు. ఓకే, అలాగే ప్రాచీన బర్హుడు ఎవరైతే అంటే ఈ కర్మకాండల్లో చిక్కుకొని ఉన్నాడో అతన్ని ఉద్ధరించిన వాడు నారదుడు. భోగం, నలకుబేరుడు మన దామోదర్ లీలలో పూర్తి భోగంలో ఉన్నవాడు, వాళ్ళని ఉద్ధరించిన వాడు నారదుడు. 5 ఏళ్ల పిల్లవాడు ధ్రువుడు ఆర్తితో వెళ్ళినవాడు, అతన్ని ఉద్ధరించినవాడు నారదుడు. అనేక మంది మీద కరుణ చూపి వాళ్ళని ఉద్ధరించినాడు. అదే విధంగా నారదుడు ఇప్పుడు వ్యాసుడి యొక్క అసంతృప్తిని తొలగించడానికి గురువు అన్నవాడు స్ట్రిక్ట్ గా చెప్తాడండి. లేదు, నువ్వు చేసింది తప్పు. గురువులు ఆలోచన, ఒక వీడు తప్పు అనగానే వీడు నన్ను వదిలేసి వేరే గురువుని వెతుక్కుంటాడేమో. ప్రహ్లాదుని కూడా తల్లి గర్భంలో నుంచే ప్రహ్లాదునికి వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ప్రహ్లాదుని తల్లి గర్భం నుంచే ఉద్ధరించాడు నారదుడు. వాల్మీకి కూడా చెప్పాడు. వాల్మీకి కరెక్ట్. మరుగారి డైరెక్ట్ గా చెప్పండి, నువ్వు చేస్తే నీకు నరకం తప్ప ఇంకేవి మిగలదు. నువ్వు అనుకుంటున్నావు నీ ధర్మం ఇది, భార్యా బిడ్డల కోసం నేను ఈ జీవహింస చేస్తున్నాను, వెళ్ళి అడుగు, వాళ్ళని కష్టం పాల్పంచుకుంటారేమో. నారదుడి సాంగత్యం కలిగింది అంటే వాడు ఉద్ధరింపబడ్డట్టే. ఎందుకు వ్యాసుడు చెప్పాడు, నువ్వు గాలి, వాయువు శరీరం లోపలికి వెళ్ళినట్టు నువ్వు అన్ని హృదయాల్లో వెళ్ళగలవు, నువ్వేనా ఈ అసంతృప్తి కారణం చెప్పగలవు. సో నారదుడు స్వయంగా తన ఎగ్జాంపుల్ ని చెప్తున్నాడండి నెక్స్ట్ సెక్షన్. ఓకే, ఇక ఒక చిన్న టాపిక్ ఇక్కడ యాడ్ చేస్తానండి. భాగవతంకి సంబంధించిందే కాదనట్లేదు, కానీ భగవద్గీతలో ఒక చిన్న టాపిక్ ఇక్కడ